కృత్రిమ కరువుకు కాంగ్రెస్ సర్కార్దే బాధ్యత అని కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి పొలాలకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీ విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కేక్ కట్ చేసి మాజీ మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కన్నేపల్లి పంపును ఆన్ చేసి కాళేశ్వరం జలాలను విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు ధరించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడారు. సముద్రంలో నీళ్లు కలుస్తున్నప్పటికీ కన్నెపల్లి వద్ద కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి మోటార్లను నడపకుండా నిర్లక్ష్యం వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగతుర్తి సూర్యాపేట జిల్లాకు నీళ్లు ఇవ్వకుండా రైతుల పంటలు ఎండబెట్టి రైతుల కోస పంచుకుంటా ఉంది. అయ్యా ప్రజలారా, మీరైతే మార్పు కోరుకొని రేవంత్ రెడ్డి మాటలు నమ్మి కాంగ్రెస్ కు ఓట్లేస్తే ఈ 18 నెలలుగా యాసంగి పంటలు ఎండిపోయినాయి. ఇప్పుడు వానాకాలం వచ్చింది, కోసుకున్నటువంటి నార్లు ఎండిపోతున్నాయి. వర్షాకాలం వానలు పడతలేవు, సగం బలమైనటువంటి కార్తలు ఎండిపోయినాయి. అయినప్పటికీ కూడా వానలు పడక గ్రామాలలో ప్రజలు వానదేవుని కోసం తప్పకాముడు ఆడుతున్నారు, చుట్టుకాముడు ఆడుతున్నారు, వానదేవుని వేడుకుంటా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి నీటి వనరుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ తుంగతుర్తి ప్రాంతానికి, సూర్యాపేట ప్రాంతానికి కన్నెపల్లి మోటార్లను ఆన్ చేసి నీళ్లు తెచ్చి రైతాంగాన్ని ఆదుకుందామనే సోయి కూడా లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నేను రైతులు ప్రతి సంవత్సరం 25 ఎకరాలు వ్యవసాయం చేస్తా అని చెప్తాడు. కానీ మరి నీ వ్యవసాయంలో ఇప్పుడు